సో అందరు కనిపిస్తుంది కదండి? కనిపిస్తుందండి. ఓకే అండి. సో చాలా వెంచర్స్ అయితే ఉన్నాయి. అయితే అందులో ఒక వెంచర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. సో దీనిలో ఏంటంటే గ్లోబల్ గార్డెనర్ గ్రేంజ్, జీజీ గ్రేంజ్ అంటాం మనం దీన్ని. గ్లోబల్ గార్డెనర్ గ్రేంజ్ అనమాట. సో ఇదేంటంటే మనకు తెలుసు ఫ్యామిలీ ఫ్రెష్ కిరాణా స్టోర్ అండ్ యూపో స్టోర్. సో జనరల్ కిరాణా స్టోర్ అనేది ఒక ఫ్యామిలీ స్టోర్ అనమాట. అంటే ఎవరైనా దాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి, సో ఏదో ఒక బిజినెస్ చేద్దాం అనిపిస్తే కనుక ఏం చేద్దాం అనుకుంటే ఒక కిరాణా స్టోర్ పెట్టుకుంటే కనుక సో ఆ ప్రొడక్ట్స్ అమ్ముతా ఉంటే దానిలోంచి వచ్చే మార్జిన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా సో లాభం అనేది ఉంటుంది. ఎప్పుడు నష్టం అనేది ఉండదు కిరాణా స్టోర్లో చాలా వరకు. సో ఓన్లీ కాంపిటీషన్ ఉన్నప్పుడే తప్ప మామూలుగా అయితే కనుక కిరాణా స్టోర్లో పెద్దగా నష్టమే ఉండదు. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే ఎవరైనా దీన్ని స్టార్ట్ చేయొచ్చు దాన్ని. కాబట్టి దీన్ని ఫ్యామిలీ ఫ్రెష్ కిరాణా స్టోర్. అలాగే ఇదేంటంటే జీజీ గ్రేంజ్ అనేది దానిలో అదొక యూపో స్టోర్ కూడా. సో ఇప్పుడు చూస్తే కనుక టేబుల్ ఆఫ్ కంటెంట్. సో వాట్ ఈజ్ జీజీ గ్రేంజ్? అసలు జీజీ గ్రేంజ్ అంటే ఏంటి? జీజీ గ్రేంజ్ ఇస్ ఎ గ్రోసరీ మార్ట్. గ్రోసరీ అంటే తెలుసు మనకి, అన్ని కందిపప్పు, మినపప్పు, పెసలు, సో ఇలాంటి నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో మనకి మన వంటింట్లో వాడుకునే వస్తువులన్నీ కూడా దీనిలో మనకు ఉంటాయి. కాబట్టి దీన్ని గ్రోసరీ మార్ట్ అంటారు. విత్ ఏ ఫ్యూజన్ ఆఫ్ బ్రిక్ అండ్ మోటార్ మోడల్ అండ్ ఆన్లైన్ షాపింగ్. సో ఈ జీజీ గ్రేంజ్ ఒక గ్రోసరీ మార్ట్, అలాగే ఇదే ఆన్లైన్ షాపింగ్ కూడా. సో దీనిలో ఏముంటాయి అంటే ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, బెవరేజెస్ ఉంటాయి, అండ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ విత్ డిజిటల్ యూపోస్. సో దీనిలో ఈ జీజీ గ్రేంజ్ లో ఈ గ్రోసరీ మార్ట్ లో డిజిటల్ యూపోస్ మాల్ కూడా దీనిలో ఉంటుంది. మనకు తెలిసి యూపోస్ అంటే మనకు తెలుసు దీనిలో 20 crore ప్లస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ విత్ ఎక్స్క్లూసివ్ క్యాష్ బ్యాక్ ఆప్షన్స్ అప్ టు 1 crore వరకు దీనిలో మనకి అవైలబిలిటీ ఉంటుందని తెలుసు యూపోస్ గురించి. అంటే ఎవరైతే ఈ జీజీ గ్రేంజ్ గ్రోసరీ మార్ట్ పెట్టుకున్నారో వాళ్ళ షాప్ లో ఒక స్పెషల్ గా ఒక యూపోస్ స్టోర్ కూడా ఉంటుంది, ఒక డిజిటల్ యూపోస్ మాల్ ఉంటుంది. సో గ్రోసరీ కొనడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ గ్రోసరీ ఒక్కటే కాకుండా మిగతా పనులు కూడా చూసుకోవచ్చు. సో మొబైల్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు. మనకు తెలుసు కదా యూపోస్ బెనిఫిట్స్, మనకు తెలుసు యూపోస్ ద్వారా మనం ఏం చేయొచ్చు మనకు తెలుసు. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక న్యూ టైప్ ఆఫ్ గ్రోసరీ మార్ట్ అనమాట, అదే జీజీ గ్రేంజ్. తర్వాత హైలైట్స్ ఆఫ్ గ్రోసరీ బిజినెస్ ఇన్ ఇండియా. అసలు గ్రోసరీ బిజినెస్ గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇండియాలో గ్రోసరీ బిజినెస్ ఏ విధంగా జరుగుతుందని కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కనుక మనం చూస్తే, ఇండియా ఇస్ ద 6th లార్జెస్ట్ గ్రోసరీ మార్కెట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే 6th లార్జెస్ట్ గ్రోసరీ మార్కెట్ ఇండియా. సో ఇక్కడ ఏంటంటే కరెంట్లీ ఎస్టిమేటెడ్ $343 billion బిజినెస్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. అండ్ రానున్న రోజుల్లో ఇది దాదాపు 2023 నాటికి దాదాపు $610 billion బిజినెస్ వరకు గ్రో అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అలాగే ఇంకా ఈ గ్రోసరీ బిజినెస్ గురించి మనం చూస్తే ఇట్ అకౌంట్స్ ఫర్ ఓవర్ 16% ఆఫ్ ద కంట్రీస్ జీడిపి అంటారు. జీడిపి వృద్ధి రేటు అని మనం పేపర్లో చదువుతూ ఉంటాం కదా. సో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ఓవర్ 16% ఆఫ్ ది కంట్రీస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండ్ అరౌండ్ 8% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్. సో గ్రోసరీ స్టోర్ ఒకటి ఉందంటే దానిలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో హెల్పర్స్ కావాలి, సేల్స్ మెన్ కావాలి, బిల్ కలెక్టర్ కావాలి, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇట్ హ్యాస్ మ్యాసివ్ పొటెన్షియల్ ఫర్ గ్రోత్ డ్యూ టు ద రైజింగ్ పాపులేషన్ అండ్ డిస్పోజబుల్ ఇన్కమ్స్. సో పాపులేషన్ మనకు తెలుసు, పాపులేషన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్కడ చూసినా కూడా మన సిటీస్ లో కనుక చూస్తే ఈ గ్రోసరీ షాప్ మాల్స్ ఏవైతే ఉన్నాయి పెద్ద పెద్దవి కనుక, అంటే సిటీస్ లో మనం చూస్తే కనుక డిమార్ట్ ఉన్న వాటిల్లో బిగ్ బజార్, లేకపోతే రిలయన్స్ సూపర్ మార్కెట్, అలాగే వాట్ ఈస్ దట్ హోల్సేల్ మార్కెట్ ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీటిలో మనం చూస్తే ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది అనమాట. షాప్స్ అన్ని కూడా రద్దీగా ఉంటాయి బాగా జనాలతో. సో కాబట్టి ఏంటంటే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే
The Indian grocery market accounts for 69% of India's total retail market. So, అసలు రిటైల్ మార్కెట్లో కనుక మనం చూస్తే దాదాపు 69% ఈ గ్రోసరీ మార్కెటే ఆక్యుపై చేస్తుంది. The online grocery market is growing at an estimated rate of 25 to 30% annually in metropolitan areas. సో కొన్ని సిటీస్ లో మనం చూస్తున్నాం కదా, ఇందాక ఆ షాప్ పేరు గుర్తురాది, మాల్ పేరు మెట్రో హోల్సేల్ మార్కెట్ అని సిటీస్ పెద్ద పెద్ద సిటీస్ లో మనం చూస్తాం. సో అక్కడ చూసినా కూడా ఎప్పుడు అవన్నీ కూడా రద్దీగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 25 to 30% యాన్యువల్లీ ఎస్టిమేటెడ్ రేట్ ఉంది ఈ మెట్రోపాలిటన్ ఏరియాస్ లో కానీ లార్జ్ సిటీస్ లో కానీ. అలాగే 5 to 8% of grocery stores are organized corporations. The vast majority are mom and shop type shops. దీన్ని ఏమంటారంటే మామ్ అండ్ దాదాపు ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువగా మనం చూస్తే కనుక ద వాస్ట్ మెజారిటీ ఈ కిరాణా షాపులు మనం చూస్తే కనుక వాటిని ఏమంటామంటే మనం మామ్ అండ్ పాప్ లేకపోతే మామ్ అండ్ డాడ్ టైప్ షాప్స్ అంటారు. సో మామ్ అండ్ పాప్ టైప్ అంటే ఏంటంటే వీటిని మామూలుగా కిరాణాస్ అన్నమాట, కిరాణా షాప్స్ ఇవి. అంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి. అలాగే ఒక ఫ్యామిలీ ఓన్డ్ షాప్స్ అయి ఉంటాయి. అలాగే ఒక ఇండివిజువల్ ఒక పర్సన్ ఈజీగా ఎస్టాబ్లిష్ చేసుకునే టైప్ లో ఉంటాయి కాబట్టి సో ఈ కిరాణా షాపులకి ఇంకొక మారు పేరు ఏంటంటే మామ్ అండ్ పాప్ టైప్ షాప్స్ అంటారు. సో లోకల్ కిరాణా ఈ స్టిల్ ద ఎపీ సెంటర్ ఆఫ్ ఇండియన్ గ్రోసరీ బిజినెస్. మనం చూస్తే మన ఇళ్ళ దగ్గరలో ప్రతి ఒక 10-15 హౌసెస్ కి దగ్గరలో ఏదో ఒక చిన్న కిరాణా కొట్టు అనేది ఉంది. సో దాన్ని బట్టి చూస్తే ఏంటంటే దీన్ని బట్టి లోకల్ కిరాణా is still the epicenter of Indian grocery business. సో మెయిన్ సెంట్రల్ పాయింట్ అన్నమాట ఈ కిరాణా షాప్ అనేది. సో అలాగే ఇదేంటంటే ఇండియన్ గ్రోసరీ బిజినెస్ 90% ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండర్ ఇట్స్ బెల్ట్. అలాగే ఇంకా చూస్తే కనుక ఆన్లైన్ గ్రోసరీ is expected to be the convenience channel due to the increased stress requiring focus on work-life balances and also freeing time for family or leisure activities in this digital age. సో ఈరోజు మనం చూస్తే కనుక ఆన్లైన్లో ఎక్కువ మంది గ్రోసరీస్ ఆర్డర్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. సో చేతిలో స్మార్ట్ మొబైల్ ఫోన్ ఉంటుంది. సో డిమార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, బిగ్ బజార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మోర్ సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే దానిలో ఏంటంటే గ్రోసరీ ఐటమ్స్ ప్రతి నెల గ్రోసరీ ఎక్స్పెన్సెస్ అనేవి తప్పకుండా ఉంటాయి. ఇవి మ్యాండేటరీ అనమాట. కాబట్టి ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు సో హోమ్ డెలివరీ కూడా కొంతమంది అయితే మనం చూస్తే సిటీస్ లో కానీ టౌన్స్ లో కానీ మా ఏంటది మీరు ఫోన్ ద్వారా మీరు జస్ట్ ఆర్డర్ ఇవ్వండి మేము హోమ్ డెలివరీ ఇస్తాం. ఈ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఆన్లైన్ గ్రోసరీ అనేది బిజినెస్ అనేది బాగా ముందుకు వెళ్తుంది అనమాట. సో వై జీజీ గ్రేంజ్ అయితే ఈ విధంగా ఆల్రెడీ కిరాణా షాపులు సూపర్ మార్కెట్లు ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా, మళ్ళా గ్లోబల్ కార్నర్ గ్రేంజ్ ఎందుకు చాలా మంది అనుకోవచ్చు. సో ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ గ్రోసరీ మార్ట్స్ అనేవి ఉన్నాయి మనకి. అయితే ఆల్రెడీ ఉండగా మళ్ళా మన మార్కెట్లోకి ఎంటర్ అయితే దానివల్ల మనకి ఏమన్నా లాభం ఉంటుందా, దానివల్ల మనకి ఏమన్నా మరి ఎవరైతే దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారో దానికి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అని కొంతమంది అడగచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా జీజీ గ్రేంజ్ అనేది ఒక యునిక్ ప్లాన్ అన్నమాట. సో ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, మిగతా సూపర్ మార్కెట్ల కన్నా కూడా ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దీనిలో ఈ జీజీ గ్రేంజ్ లో ఏంటంటే ఇది ఏంటంటే బ్లెండ్ ఆఫ్ కిరాణా అండ్ ఆన్లైన్ గ్రోసరీ షాపింగ్. సో ఈ రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి. కిరాణా ఉంటుంది, అలాగే అక్కడే ఆన్లైన్ గ్రోసరీ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ రెండు మిక్స్ అయ్యి వచ్చిందే మనకి జీజీ గ్రేంజ్ అని. సో మనం ఇప్పుడు బిగ్ బజార్కి వెళ్ళాం అనుకోండి, బిగ్ బజార్కి వెళ్తాము, గ్రోసరీ మనం కావాల్సింది తీసుకుంటాము, అక్కడ కౌంటర్లో బిల్ పే చేస్తాం, వచ్చేస్తాం. కానీ ఇంకా మన అవసరాలు వేరే ఉంటాయి. సో అక్కడ ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసుకున్న అక్కడ ఏముండదు. కానీ ఇక్కడ ఏంటంటే మన జీజీ గ్రేంజ్ లో ప్రతి షాప్ లోనూ ఒక యూపోజ్ పాయింట్ అనేది ఉంటుంది. అంటే అక్కడ ఒక పర్సన్ కూర్చుంటారు, ఒక 2-3 పీపుల్ కూర్చుంటారు, సేల్స్ మెన్. అక్కడ ఆ యూపోజ్ ద్వారా ఏమేమి పర్చేజ్ చేయొచ్చు ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, దాని రేట్ దాని ప్రైజెస్ ఉంటాయి. సో అక్కడే ఆర్డర్ చేయొచ్చు అనమాట. సో ఇది జీజీ గ్రేంజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది బ్లెండ్ ఆఫ్ కిరాణా అండ్ ఆన్లైన్ గ్రోసరీ షాప్.
సో సర్వింగ్ త్రూ ఫిజికల్ అవుట్లెట్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ స్టోర్. అంటే ఫిజికల్ గా మనం ఇది ఫిజికల్ అవుట్లెట్ ఉంటుంది, అలాగే ఆన్లైన్ స్టోర్ ఉంటుంది. ఎక్స్క్లూసివ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూపో స్టోర్ విత్ గ్రోసరీ స్టోర్. సో దీనిలో ఈ గ్రోసరీ స్టోర్ లో ఇంటిగ్రేషన్ ఆఫ్ యూపోజ్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట, దానిలో కలిసిపోయి ఉంటుంది. సో ఎవరైతే ఈ జీజీ గ్రేంజ్ అనేది బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఈ కిరాణా షాప్ తో పాటు యూపోజ్ కూడా ఇంటిగ్రేట్ అయి వస్తుంది అన్నమాట, కలిసి వస్తుంది. తర్వాత దీనిలో ఏంటంటే యునిక్ క్యాష్ బ్యాక్ ఆప్షన్స్. సో చాలా చోట్ల క్యాష్ బ్యాక్ ఆప్షన్స్ అనేవి కొన్ని చోట్ల ఉంటాయి, కానీ ఏంటంటే మనకి డిఫరెంట్ క్యాష్ బ్యాక్ ఆప్షన్. సో ఆపర్చునిటీ ఫర్ జీజీ రిటైలర్స్ అండ్ కన్స్యూమర్స్ టు ఎర్న్ అప్ టు 1 crore. సో రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు ఈ ప్లాన్ ఏదైతే ఉందో మన డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి కదా, క్యాష్ బ్యాక్ ఆప్షన్స్ 4 types ఆఫ్ క్యాష్ బ్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా సో ఒక 1 crore వరకు ఎర్న్ చేసే అవకాశం దీనిలో ఒక సిస్టమేటిక్ క్యాష్ బ్యాక్ ద్వారా. సో వన్ అండ్ ఓన్లీ కిరాణా స్టోర్ విత్ 20 crore ప్లస్ ప్రోడక్ట్. అంటే ఒక కిరాణా స్టోర్ ఉంది, అది జీజీ గ్రేంజ్ అనే కిరాణా స్టోర్. దీనిలో మళ్ళీ 20 crore ప్లస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ దీని ద్వారా మనం ఇవ్వచ్చు అనమాట. అలాగే లో సెటప్ కాస్ట్. దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సెటప్ కాస్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు. సో అలాగే ఫ్యాక్టర్స్ లైక్ increasing internet penetration, smartphone users, online shoppers, logistic favoring online grocery shop. సో ఇక్కడ చూసే కానీ మనకు తెలుసు స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో, అలాగే ఆన్లైన్ షాపర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఇంటర్నెట్ యూసేజ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో ఇదంతా కూడా ఒక డిజిటల్ వరల్డ్ అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి వాతావరణంలో ఒక యూనిక్ కిరాణా స్టోర్ అంటే జీజీ గ్రేంజ్ విత్ ఇంటిగ్రేటెడ్ యూపోస్ అనేది నిజంగా ఒక న్యూ కాన్సెప్ట్ అండి. సో ఇక్కడ యు ఆర్ నాట్ అలోన్ ఇన్ యువర్ సేల్స్. అవర్ అదర్ యూపోస్ విల్ సపోర్ట్ యూ టు సెల్ మోర్. మీరు ఓన్లీ గ్రోసరీ అమ్మనక్కర్లేదు, గ్రోసరీతో పాటుగా మొత్తం 219 మెగా బ్రాండ్స్ ఉన్న ప్రొడక్ట్స్ మీరు అమ్మచ్చు. అలాగే నియర్ బై సోర్స్ లో వెండర్స్ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మీరు సేల్ చేయొచ్చు. బెస్ట్ షాపింగ్ వెబ్సైట్స్ లో ఉన్న ప్రొడక్ట్స్ మీరు సేల్ చేయొచ్చు. కాబట్టి ఇలా ఉంటుంది జీజీ గ్రేంజ్. సో ప్రాసెస్ ఫ్లో అంటే ఇది ఎలా జరుగుతుందంటే, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ హోల్సేలర్ అని ఉంటాడు. ఈ హోల్సేలర్ దగ్గర నుంచి ఒక స్టాకిస్ట్ ఆ ప్రొడక్ట్స్ అనేవి తెప్పించుకుంటాడు అనమాట. సో ఈ స్టాకిస్ట్ ఎవరై ఉండాలంటే మన దగ్గర ఏసీపీ చాలా మంది ఉన్నారు, ఒక్కొక్క పిన్ కోడ్కి ఒక ఏసీపీ ఉన్నారు కదా. సో ప్రతి ఒక్క ఏసీపీ ఒక స్టాకిస్ట్ గా మారచ్చు. సో ప్రతి ఒక్క ఏసీపీ కూడా అంటే ప్రస్తుతానికి ఏసీపీలు ఎవరు ఏ జాబ్ లేకుండా ఏ బిజినెస్ చేయకుండా ఒకవేళ ఉంటే కనుక దీని గురించి ఒకసారి దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఒక ఏసీపీ లేదా ఒక స్టాకిస్ట్ అంటే ఏసీపీకి ఆ స్టాకిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఈ స్టాకిస్ట్ దగ్గర నుంచి రిటైలర్ కి అలాగే G3 స్టోర్. సో రిటైలర్ కూడా మన జీజీ గ్రేంజ్ కి సంబంధించిన రిటైలరే. అయితే ఇక్కడ G3 స్టోర్ అనేది ఇదేంటంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అనమాట, బ్రాండెడ్ స్టోర్. అంటే ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్ అన్నాం అనుకోండి, రిలయన్స్ ఫ్రెష్ అంటే మనకి వెళ్ళగానే ఆ కలర్స్, ఆ లోగో, లేకపోతే లోపల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా చూసినప్పుడు ఇది రిలయన్స్ ఫ్రెష్ స్టోర్ అని అర్థం అవుతుంది. అలాగే లేకపోతే రిలయన్స్ ఇంకా అదర్ బ్రాండెడ్ స్టోర్స్ ఉన్నాయి కదా, సో ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది కనబడుతుంది. అలాగే ఇక్కడ మనకి గ్లోబల్ గార్నర్ గ్రోసరీ స్టోర్ అని ఆ బ్రాండ్ ఆ ఇమేజ్ అక్కడ కనబడుతుంది అనమాట. సో లోపల బయట అపీరెన్స్ కానీ లేకపోతే లోపల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది కలిగి ఉంటుంది. సో మనం రిటైలర్ గా కావచ్చు లేదా G3 స్టోర్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ స్టాకిస్ట్ ఏసీపీ చూస్తే కనుక రిక్వైర్మెంట్స్ ఏంటి? ఒక స్టాకిస్ట్ గా గ్లోబల్ గార్నర్ జీజీ గ్రేంజ్ కి సంబంధించి ఒక స్టాకిస్ట్ గా ఉండాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటంటే స్పేస్ ఫర్ స్టాక్. ఈ స్టాక్ అంతా కూడా పెట్టుకోవడానికి మీకు స్పేస్ ఉండాలి. అలాగే దాంతోపాటు ఒక డెలివరీ వెహికల్ అనేది మీకు ఉండాలన్నమాట. సో హోమ్ డెలివరీ అంటే హోమ్ డెలివరీనే కాదు,
అంటే ఈ హోల్సేలర్ దగ్గర నుంచి స్టాకిస్ట్ దగ్గరికి ఐటమ్స్ తీసుకొని రావాలంటే ఒక డెలివరీ వెహికల్ మనకు కావాలి. అలాగే ఈ షాప్ దగ్గర నుంచి హోమ్ డెలివరీ చేయడానికి కూడా ఒక వెహికల్ కావాలి. కాబట్టి ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటంటే స్పేస్ ఫర్ స్టాక్ ప్లస్ డెలివరీ వెహికల్, ఈ రెండు ఉండాలన్నమాట రిక్వైర్మెంట్స్. సరే, దీని కాస్ట్ ఎంత ఉంటుంది అంటే ఈ స్టోర్ ని మనం ఎస్టాబ్లిష్ చేయడం కాస్ట్ ఎంత అంటే మినిమం 5 lakh స్టాక్ హ్యాస్ టు బి మెయింటైన్. అంటే 5 lakh వర్త్ ఉన్న స్టాక్ ఆ కిరాణా స్టోర్ లో మనం మెయింటైన్ చేయాలి. సో అది ఎక్కడి నుంచి తీసుకుంటాము? హోల్సేలర్ దగ్గర నుంచి స్టాకిస్ట్ తీసుకుంటాడు. స్టాకిస్ట్ దగ్గర నుంచి ఆ స్టాకిస్ట్ ఎవరై ఉంటారంటే ఇట్ మే బి ఏసీపీ ఆర్ అనదర్ స్టాకిస్ట్ అనమాట. అది గ్లోబల్ గార్నర్ సంబంధించిన స్టాకిస్ట్ అయి ఉంటాడు. సో అతని దగ్గర నుంచి మినిమం ఒక 5 lakh స్టాక్ మనం ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. సో ఫ్రాంచైజ్ ఫీ అంటే ఈ జీజీ గ్రేంజ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే దానికి ఫీజు ఎంత అంటే 1 lakh రూపీ గ్లోబల్ గార్నర్ మనం పే చేయాలి. దాంతోపాటు జిఎస్టీ 18% జిఎస్టీ ఉంటుంది. సో ఇది పే చేస్తే కనుక గ్లోబల్ గార్నర్ బ్రాండెడ్ స్టోర్ అనేది మనం పెట్టుకోవచ్చు. అంటే కిరాణా షాప్, స్మాల్ కిరాణా షాప్ అనమాట. సో దీనిలో ఏంటంటే ఇక్కడ ఈ 1 lakh ప్లస్ జిఎస్టీ చూస్తే కనుక కింద చూస్తే 50% ఆఫ్ ఆన్ ఫ్రాంచైజీ ఫీ ఫర్ ఏసీపీ కనబడుతుందండి. సార్ కనపడుతుంది సార్. ఓకే, 50% ఆఫ్ ఆన్ ఫ్రాంచైజ్ ఫీ ఫర్ ఏసీపీ. ఆ పిన్ కోడ్ లో అక్కడ ఉన్న ఏసీపీ ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే కనుక అతను 1 lakh పే చేయగలరు. 50,000 ప్లస్ జిఎస్టీ పే చేస్తే అతనికి ఆ స్టోర్ పెట్టుకునే ఆ స్టాకిస్ట్ గా మారే అవకాశం అనేది వస్తుంది. అలాగే 100% ఆఫ్ ఆన్ ఫ్రాంచైజ్ ఫీ ఫర్ ఏసీపీ హూ ఈజ్ షేర్ హోల్డర్ ఆఫ్ జీజీ. గ్లోబల్ గార్నర్ లో ఒక ఏసీపీ షేర్ హోల్డర్ అయ్యాడంటే ఆయన ఏమంటామండి మనం అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాం, అంతే కదా. సో అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్రెడీ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు, షేర్ హోల్డర్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఫ్రాంచైజ్ ఫీజు అనేది లేదు. సో 100% ఆఫ్, కంప్లీట్ గా ఫ్రీ అనమాట. సో కాబట్టి షేర్ హోల్డర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, మనకి యాక్చువల్ ఏపీ తెలంగాణలో ఓన్లీ 1 అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు, అది లలిత కుమారి గారు. ఓకేనండి. సో ఇక్కడ చూస్తే కనుక మార్జిన్, దీని మీద మార్జిన్ ఎంత వస్తుందంటే ఈ సేల్స్ మీద 1% to 2% మార్జిన్ అనేది వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే ఫ్రాంచైజ్ విల్ బి ఆపరేటెడ్ ఆన్, ఈ ఫ్రాంచైజ్ విల్ బి ఆపరేటెడ్ ఆన్ FOFO మోడల్ అంటారు, FOFO మోడల్ అంటారు. FOFO అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రాంచైజీ ఓన్డ్, ఫ్రాంచైజీ ఆపరేటెడ్. అంటే ఫ్రాంచైజీ ఎవరైతే ఈ ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళని ఫ్రాంచైజీ అంటారు. సో అతను ఓన్ గా, అంటే అతనే ఒక లొకేషన్ చూసుకోవాలి, స్టాక్ పాయింట్ చూసుకోవాలి, అతనే అన్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో అలాగే ఫ్రాంచైజీ ఆపరేటెడ్, ఆ షాప్ అంతా కూడా అతనే ఆపరేట్ చేసుకోవాలి. సో దీన్ని FOFO మోడల్ అంటారు, ఫ్రాంచైజీ ఓన్, ఫ్రాంచైజీ ఆపరేటెడ్ అంటారు. నెక్స్ట్ మీరు చూస్తే రిటైలర్. ఇక్కడ రిటైలర్ ఒక స్టోర్ ఉంటుంది. ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటంటే స్టాక్ టు బి పర్చేజ్ ఫ్రమ్ గ్లోబల్ గార్నర్. ఏదైతే ఈ గ్రోసరీ సంబంధించిన స్టాక్ ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా గ్లోబల్ గార్నర్ ద్వారా పర్చేజ్ చేయాలి. సో దీనిలో ఏంటంటే నెంబర్ 1, ఎనీ ఎగ్జిస్టింగ్ ఆర్ న్యూ షాప్ బై పర్చేసింగ్ స్టాక్ ఫ్రమ్ గ్లోబల్ గార్నర్. ఆల్రెడీ కిరాణా షాప్ ఉంది, కానీ గ్లోబల్ గార్నర్ ద్వారా సేల్స్ చేయాలనుకుంటే కనుక అతను ఆ విధంగా చేయొచ్చు, ఈ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు, లేదా కొత్తగా ప్రత్యేకంగా ఒక కొత్త షాప్ అనేది పెట్టుకోవచ్చు. రెండోది, గ్లోబల్ గార్నర్ విల్ గివ్ క్యాష్ బ్యాక్ టు ఆల్ కస్టమర్స్. ఇక్కడ క్యాష్ బ్యాక్ ఇచ్చేది కిరాణా మర్చెంట్ కాదు, కిరాణా వ్యాపారస్తులు కాదు. ఇక్కడ గ్లోబల్ గార్నర్ క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తుంది కస్టమర్స్. మూడోది, 20% జీజీ కాయిన్స్, ఆ స్టాక్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ మీద ఒక 20% జీజీ కాయిన్స్ కూడా ఆ వెండర్ కి అతనికి రావడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే అతను 1 lakh
ప్లస్ జిఎస్టి పే చేసి ఫ్రాంచైజ్ తీసుకున్నాడో అతనికి ఈ పైన ఈ జీజీ కాయిన్స్ తో పాటు ఏంటంటే ఆ సిల్వర్ యూపోజ్, ఒక సిల్వర్ యూపోజ్ వర్త్ 54,000 రూపీస్ అతనికి ఫ్రీగా వస్తుంది. సో అక్కడ 1 lakh పే చేస్తున్నాడు, ఇక్కడ 54,000 ప్లస్ జిఎస్టి ఉంటుంది. దానికి దాదాపు 64,000 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి ఒక యూపోజ్ ని గ్లోబల్ గార్డెన్ ఫ్రీగా ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే 1 lakh ఇక్కడ ఫ్రాంచైజ్ ఫీజ్ తీసుకుంటాం, కానీ ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ గా జీరో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో స్టాక్ అనేది ఎవరైనా కొనుక్కోవాలి మామూలుగా. ఆ స్టాక్ కొనుక్కొని హోల్సేల్ దగ్గర నుంచి స్టాక్ తెచ్చుకుంటారు, రిటైల్ గా అమ్ముతారు. సో ఇక్కడ ఇంకోటి చూస్తే కనుక ఈ కామర్స్ గిఫ్ట్ వోచర్స్ ఆఫ్ 1 lakh వర్త్ 1 రూపీ, ఒక్కొక్కటి 100 రూపీస్ డినామినేషన్ ఉన్నది. ఈ కామర్స్ గిఫ్ట్ వోచర్స్ కూడా కంపెనీ ఇస్తుంది, అది 1 lakh వర్త్ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా 1 lakh ఫ్రాంచైజ్ కి తీసుకుంటుంది, కానీ ఆల్మోస్ట్ ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ కి అవుతుంది అనమాట. సో నెక్స్ట్ దీన్ని కాస్ట్ చూస్తే కనుక సో ఆ స్టోర్ పెట్టుకోవడానికి కాస్ట్ ఏంటంటే ఇక్కడ స్టాక్ అతను కొనుక్కోవాలి ఒకటి, రెండోది ఏంటంటే ఫ్రాంచైజ్ ఫీ పే చేయాలి 1 lakh ప్లస్ జిఎస్టీ అని. ఓకేనండి. సో దీనిలో 50% ఆఫ్ ఆన్ ఫ్రాంచైజ్ ఫీ ఫర్ ఏసీపీ ఇందా చెప్పుకున్నాం కదా, ఆ విధంగా ఉంటుంది. అలాగే 100% ఆఫ్ ఆన్ ఫ్రాంచైజ్ ఫీ ఫర్ ఏసీపీ విత్ షేర్ హోల్డర్, ఆయన ఏదైనా షేర్ హోల్డర్ అయ్యింది కనుక. సో దీనిలో ఆ కిరాణా ఆ స్మాల్ స్టోర్ ఎవరైతే పెట్టుకుంటారో ఈ స్టోర్ అనమాట. సో ఈ స్టోర్ ఎవరైతే పెట్టుకుంటారో దీని మార్జిన్ దాదాపు 10% నుంచి 15% మార్జిన్ అనేది ఉంటుంది. దాంతోపాటు జీజీ కాయిన్స్ వస్తాయి, అలాగే యూపోజ్ ఉంటుంది కాబట్టి యూపోజ్ ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టైప్ మనం చూస్తే కనుక G3 స్టోర్ అంటారు దీన్ని. దీన్ని ఇదంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అనమాట, కంప్లీట్ గా గ్లోబల్ కార్నర్ యొక్క బ్రాండ్ అక్కడ ఆ షాప్ లో క్లియర్ గా కనపడుతుంది. సో దీనికి కూడా అంతే రిక్వైర్మెంట్స్ ఏంటంటే స్టాక్ తీసుకోవాలి, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్, పార్కింగ్ స్పేస్, స్టోర్ దాదాపు 800 feet నుంచి 1000 square feet వరకు ఆ స్టోర్ స్పేస్ ఉండాలి. ఇక్కడ కూడా అంతే ఆల్ స్టాక్ టు బి పర్చేస్ ఫ్రమ్ గ్లోబల్ గార్నర్ స్టాకిస్ట్. సో ఈ స్టోర్ పెట్టుకునే వాళ్ళు కూడా గ్లోబల్ గార్నర్ స్టాకిస్ట్ దగ్గర నుంచే పర్చేస్ చేయాలి. రెండోది గ్లోబల్ గార్నర్ విల్ గివ్ క్యాష్ బ్యాక్, ఇది కూడా అంతే. మూడోది ఏంటంటే ఇక్కడ అడిషనల్ గా ఎలక్ట్రిక్ వెహికల్ విల్ బి గివెన్ బై గ్లోబల్ గార్నర్ ఫర్ డెలివరీ. ఇక్కడ వెహికల్ మళ్ళీ ప్రత్యేకంగా అతను కొనక్కలేదు, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనేది గ్లోబల్ గార్నరే వాళ్ళకి ఇస్తుంది. సో ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వెనకాల అడ్వర్టైజ్మెంట్స్ మనం ఇచ్చుకోవడానికి కూడా స్పేస్ ఉంటుంది. సో నాలుగోది ఏంటంటే 50% ఆఫ్ జీజీ కాయిన్ స్టాక్ వాల్యూ, దాదాపు 50% ఆఫ్ జీజీ కాయిన్స్ ఇతనికి వెళ్తాయి ఆ స్టాక్ వాల్యూ మీద. అలాగే అతనికి ఒక గోల్డ్ యూపోజ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో గోల్డ్ యూపోజ్ కాస్ట్ వచ్చేసి 1.5 lakh ప్లస్ 18% జిఎస్టీ అన్నమాట. సో అది ఫ్రీగా వస్తుంది. అయితే ఇక్కడ సిల్వర్ యూపోజ్ కి గోల్డ్ యూపోజ్ కి తేడా ఏంటో మీకు తెలుసు కదా. సిల్వర్ యూపోజ్ లో 18 ఏజెంట్స్ మనం రిక్రూట్ చేసుకోవచ్చు, అంటే 18 వెండర్స్ కానీ లేకపోతే ఏజెంట్స్ కానీ మనం ఫ్రీగా దాన్ని ఇవ్వచ్చు, వాళ్ళ ద్వారా బిజినెస్ మనకు వస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే గోల్డ్ యూపోజ్ లో అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఏజెంట్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగే ఇంకోటి చూస్తే కనుక దాదాపు ఈ కామర్స్ గిఫ్ట్ వోచర్స్ కంపెనీస్ గ్లోబల్ గార్నర్ ఇస్తుంది, దాదాపు 5 లక్షల రూపాయలు వాల్యూ చేసే ఒక్కొక్క డినామినేషన్ ఏంటంటే 100 రూపీస్ డినామినేషన్ ఉన్న ఈ కామర్స్ గిఫ్ట్ వోచర్స్ అనేది కంపెనీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఎవరైతే ఈ G3 స్టోర్ పెట్టాలని అనుకున్నారో సో వాళ్ళకి ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అన్నమాట. అయితే దీని కాస్ట్ ఎంత ఉంటుంది అంటే కనుక దీని కాస్ట్ చూస్తే 25 lakh రూపీస్ వర్త్ ఉన్న స్టాక్ అతను మెయింటైన్ చేయాలి. ఆ షాప్ లో 800 to 1000 square feet మినిమం ఉండాలి ఆ షాప్ అనేది, పార్కింగ్ స్పేస్ ఉండాలి. అలాగే ఈ స్టాక్ అతను ఎప్పుడు కూడా దాదాపు 25 lakh వర్త్ ఉన్న స్టాక్ అతను మెయింటైన్ చేయాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక షాప్ ఇది ఒక బ్రాండ్ ఇమేజ్ రావాలి కాబట్టి
ఆ కంపెనీ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. సో దాని ప్రకారం ఆ షాప్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో అలాగే సెటప్ కాస్ట్, దానికి అయ్యే ఖర్చు అంతా కూడా అతని పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఫ్రాంచైజ్ ఫీ చూస్తే కనుక ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి G3 స్టోర్ యొక్క ఫ్రాంచైజ్ తీసుకోవడానికి దానికి ఫీ ఎంత అంటే 5 lakh rupees ప్లస్ GST. అది గ్లోబల్ గార్నర్కి పే చేయాలి. అయితే ఈ 5 lakh పే చేస్తున్నాడు కానీ ఇక్కడ ఏమొస్తుందంటే అతనికి ఒక గోల్డ్ యూపోజ్ 1.5 lakh rupees వర్తున్న గోల్డ్ యూపోజ్ కంపెనీ ఇస్తుంది. అలాగే 5 lakh rupees వర్తున్న 100 rupees డినామినేషన్ తో ఉన్న ఈ వోచెస్, ఈ కామర్స్ గిఫ్ట్ వోచెస్ అనేది ఈ ఫ్రాంచైజ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ కూడా చూస్తే ఆల్మోస్ట్ మన కట్టిన డబ్బులన్నీ ఆల్మోస్ట్ మనకి వెనక్కి వచ్చేసినట్టుగానే ఉంటుంది. సో మార్జిన్ కనుక మనం చూస్తే యావరేజ్ గా 10% to 15% యావరేజ్ మార్జిన్ అనేది ఉంటుంది. అలాగే జీజీ కాయిన్స్ వస్తాయి, అలాగే యూపోజ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. సో దీనిలో కూడా అంతే యూపోజ్ అనేది ఉంటుంది. సో ఇది కూడా FOFO మోడల్ అనమాట. అంటే ఫ్రాంచైజీ ఓన్డ్, ఫ్రాంచైజీ ఆపరేటెడ్, అతని ఓన్ షాప్ అనమాట అది. అలాగే అతనే ఆపరేట్ చేయాలి దాన్ని. సో బెనిఫిట్స్ ఫర్ యూజర్స్ అంటే ఈ షాప్ వచ్చే యూజర్స్ బెనిఫిట్స్ ఏంటంటే అదర్ షాప్స్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న కొన్ని బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి. డిమార్ట్ అని, లేకపోతే కొన్ని షాప్లు ఉన్నాయి కదా తెలంగాణ, హైదరాబాద్ లో అయితే కనుక కొన్ని షాప్స్ పేరు గుర్తు రావట్లేదు. సో వీటన్నిటికన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే బెనిఫిట్స్ ఏంటంటే ఈ షాప్ వచ్చి యూజర్స్ వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే గివ్ క్యాష్ బ్యాక్ ఆర్ రివార్డ్ టు ఆల్ యువర్ కస్టమర్స్ విత్ గ్లోబల్ గార్నర్ రియల్ క్యాష్ బ్యాక్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్. సో క్యాష్ బ్యాక్ వస్తుంది లేదా రివార్డ్స్ వస్తాయి. అలాగే క్యాష్ బ్యాక్ వచ్చిన క్యాష్ బ్యాక్ ని వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే 4 types ఆఫ్ క్యాష్ బ్యాక్ ఆప్షన్స్ మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా. ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఉంటుంది, అలాగే SCB RPP అని, SCB FIF అని, మై సర్కిల్ అని, ఇదంతా కూడా సేమ్ మనం ఎప్పుడు మాట్లాడుకునే మీటింగ్స్ మాట్లాడుకునే ఈ 4 types ఆఫ్ క్యాష్ బ్యాక్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. సో అలాగే ఆల్సో గివ్ ఈ-కామర్స్ గిఫ్ట్ వౌచర్ అండ్ ఎంగేజ్ న్యూ యూజర్స్ ఇన్ యువర్ ఏరియా ప్రమోషనల్ ఆఫర్ కింద. సో దాదాపు 5 లక్షల రూపాయల వాల్యూ ఉన్నటువంటి ఈ కామర్స్ గిఫ్ట్ వౌచర్స్ ఈ ఓనర్ దగ్గర ఉన్నప్పుడు, ఈ జీజీ గ్రేంజ్ ఫ్రాంచైజీ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఉన్నప్పుడు అతనికి వచ్చే కస్టమర్స్ కి కొన్ని ఆఫర్స్ రూపంలో ఈ ఫ్రీగా అతను ఈ గిఫ్ట్ వౌచర్స్ ఫ్రీగా ఇవ్వచ్చు. సో ఆ విధంగా ఏంటంటే నంబర్ ఆఫ్ యూజర్స్, నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఈ షాప్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో జీజీ కాయిన్స్ అండ్ ఎవ్రీ పర్చేస్, వాళ్ళు ఏది కొన్నా కూడా, వాళ్ళు ఏది కొని అక్కడ బిల్ చేసినా వెంటనే వాళ్ళ అకౌంట్ కి 100% క్యాష్ బ్యాక్, 100% జీజీ కాయిన్స్ ఇమీడియట్ గా ముందు వెళ్తాయి. సో ఆ తర్వాత మనకు తెలుసు ఆ కాయిన్స్ అన్ని కూడా ఒక సిస్టమేటిక్ గా ఒక డిఫరెంట్ స్టేజెస్ లో ఆ సర్కిల్ ప్లాన్ ప్రకారం వాళ్ళు రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే దిస్ కెన్ బి రిడీమ్డ్ విత్ న్యూ పర్చేజెస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 5% ఆఫ్ ద బిల్ అమౌంట్. అలాగే దీనిలో కూడా ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ ఈ కస్టమర్స్ దగ్గర ఆల్రెడీ జీజీ కాయిన్స్ ఉంటే కనుక ఇదే షాప్ లో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే 5% డిస్కౌంట్ ఎవ్రీ టైం వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని ఆ విధంగా వాడుకోవచ్చు. సపోజ్ వాళ్ళ దగ్గర 10,000 జీజీ కాయిన్స్ ఉన్నాయి. ఈ షాప్ లో ప్రతి నెల గ్రోసరీ కొంటున్నారు ఈ G3 స్టోర్ లో. కొంటున్నప్పుడు వాళ్ళు ప్రతిసారి వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు 5% డిస్కౌంట్ రూపంలో. సో ఈ విధంగా ఈ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏంటంటే యూజర్స్ కి ఆన్లైన్ కేటలాగ్ ఉంటుంది. ఈ షాప్ లో ఏమేమి ఐటమ్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క ఐటమ్ సంబంధించి దాని యొక్క ఫోటో, డిస్క్రిప్షన్, అలాగే దాని ప్రైజ్, సో అలాగే ఆఫర్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఆన్లైన్ కేటలాగ్ ప్రతి ఒక్క యూజర్ మొబైల్లో, గ్లోబల్ గార్నర్ యూజర్ మొబైల్లో ఉంటుందండి. సో ఆప్షన్ ఆఫ్ ఆన్లైన్ గ్రోసరీ షాపింగ్, అలాగే డోర్ స్టెప్ డెలివరీ. వెహికల్ ఆల్రెడీ గ్లోబల్ గార్నరే ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇతను కట్టే 5 lakh rupees లో, ఈ 5 lakh rupees లో నుంచి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో డోర్ స్టెప్ డెలివరీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే జీజీ గ్రేంజ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో దీని గురించి ఆల్రెడీ నార్త్ ఇండియాలో బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో మనకు కూడా
అది దాన్ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ నేను నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను. సో దీంతో ఈ జీజీ గ్రేంజ్ సంబంధించిన ప్రెజెంటేషన్ అనేది కంప్లీట్ అయింది. సో మిషన్ టు క్రియేట్ 21,000 ఎంటర్ప్రెన్యూర్స్, 36 lakh digitally empowered vendors and 72 lakh sustainable jobs. ఇది గ్లోబల్ గానర్ యొక్క మిషన్. ఓకే అండి, థ్యాంక్ యూ.